హలో కిచెన్ క్వీన్స్. వెల్కమ్ టు మధు విజెస్ జాను ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, సాల్ట్, ఇంకా కారం, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. చికెన్ దమ్ బిర్యానీ చేసిన రోజైతే మా ఇంట్లో అందరికీ తొందరగా ఆకలి వేసేస్తుందండి. మీ ఇంట్లో కూడా అలాగే వేస్తుంది అనుకుంటా. కోర్స్ చికెన్ దమ్ బిర్యానీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసి మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి ప్రతి పీస్‌కి కూడా పట్టేలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ బాగా నానే వరకు కూడా ఏదైనా ఒక బౌల్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఈలోపు రైస్ ప్రాసెస్ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టాలండి. ఈలోపు రైస్‌కి వాటర్ మరిగేటప్పుడు మసాలా సామాన్లు ఉంటాయి కదా అవి, నెక్స్ట్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని మరిగిన తర్వాత బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలండి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది రైస్. మరి ఎక్కువగా కాదు, బాస్మతి రైస్ ఇట్టే ఉడికిపోతుంది చాలా ఫాస్ట్‌గా. సో, ఇలా బాస్మతి రైస్ అనే కాదు, మనం ఇంట్లో వండుకుంటాం కదా! నార్మల్‌గా వండుకునే రైస్ ఏదైనా సరే ఈ విధంగా చేసుకున్న చాలా బాగుంటుంది. సో, నెక్స్ట్ మనకు బిర్యానీకి కావాల్సిన సామాన్లు జీడిపప్పు, లెమన్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా సామాన్లు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి తురుము, కొత్తిమీర, పుదీనా. ఆనియన్స్ పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా, మరీ డార్క్ కాదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వీటికి దమ్ బిర్యానీకి టేస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై వల్లే వస్తుందండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుంటే ఒక 20 మినిట్స్‌లో అయిపోతుందండి బిర్యానీ. ఒక పక్క నెయ్యి వేసుకొని కాజు ఫ్రై చేసుకోవాలి. చూసారా, రైస్ 70% కుక్ అయింది. ఈ తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ నానబెట్టుకున్న చికెను నేను 2½ అవర్స్ నానబెట్టానండి. ఈ చికెన్ని కొంచెం లైట్‌గా ఫ్రై చేస్తాను. మరీ ఎక్కువ కాదు. అంటే డైరెక్ట్‌గా చాలామంది ఇలాగే లేయర్స్‌లో వేసేస్తారు. అలా కాకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే హ్మ్, అంటే మసాలా పచ్చిగా వాసన రాదు. అందుకని నేను ఇలా చేస్తాను. కొంచెం ఇలా చూడండి, ఇలా ఆయిల్ తేలినట్టు ఉంటుంది కదా! అలా తేలితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ తర్వాత ఇందాక నెయ్యిలో కాజు వేపాను కదండీ! ఆ తర్వాత తీసి గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేశాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా ఫ్రై చేయాలి. అంటే డైరెక్ట్‌గా మనం బిర్యానీ చేసుకునే గిన్నెలోనే ఫ్రై చేయొచ్చు. కాకపోతే అడుగున మాడుగా కట్టేస్తదని చెప్పి నేను ఇలాగా వేరేగా ఫ్రై చేసుకుంటున్నాను. సో, అంటే డైరెక్ట్‌గా అందులో ఇంకా అలా సెట్ చేసేయడమే. మళ్ళా అది పెట్టిన తర్వాత ఇంక ఫ్రై చేయడం అది ఏముండదు. దాని తర్వాత ఒకటి అలాగా నేను ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను. మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేసినా కూడా మా ఇంట్లో సేల్ అయిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ, క్యారెట్ రైతా మంచి కాంబినేషన్ కదండీ! నిజంగా. ఒక ఫస్ట్ చికెన్ ఒక లేయర్ వేసిన తర్వాత రైస్ ఒక లేయరు. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, సాల్ట్, మళ్ళీ చికెన్ ఇంకొక లేయర్ వేస్తున్నాను. ఆ తర్వాత
అగైన్ సేమ్ రొటీన్. రైస్, ఆనియన్ పీసెస్, సాల్ట్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర. ఓకే. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందు ప్రాసెస్ అంతా కూడా మనం అన్నీ దగ్గరగా అరేంజ్ చేసి పెట్టుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని మసాలా పేస్టులు అవన్నీ కూడా కట్ చేసుకుంటే ప్రాసెస్ అంతా అయిపోద్దండి. లాస్ట్‌లో చిన్న లెమన్ చూపించాను కదా ఇందాక హాఫ్ లెమన్, అది చిన్న జ్యూస్ వేసాను పైన. దమ్ బిర్యానీ అంటే దమ్ కదండి, సో అందుకని చెప్పేసి ఆ ఆవిరంతా కూడా బయటకు వెళ్ళకుండా మనం ఇలాగా పేస్ట్ పెట్టేసుకున్నాం. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏది ఉంటే అది ఇలా పేస్ట్లా చేసి బయటకు వెళ్ళకుండా సో ప్లేట్ పెట్టేస్తున్నాం. ఒక 20 మినిట్స్ తర్వాత తీసానండి. మసాలా అన్నీ కూడా కలిసేలాగా ఒక్కసారి మరీ మెత్తగా కలిపేయకూడదు, కొంచెం అవన్నీ కలిసేలాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ.